కీర్తిశేషులు కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆడపడుచు అండదండ మన సాగరన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలంలోని హాజీపూర్, టీకన్నపల్లి, బుద్దిపల్లి, దొనబండ, కర్ణమామిడి, పడతనపల్లి, రాపల్లి గ్రామాల్లో మరియు లక్షడ్పేట్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఆడపడుచులందరికీ పిఎస్ఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే గారి సతీమణి, జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు కోడలు శ్రీమతి శ్రీ కొక్కిరాల శైలజ, సర్పంచ్ తిరుపతమ్మ గారు, అలాగే ఉప సర్పంచ్ నాగేష్ గారు, వార్డ్ మెంబర్స్, ఇంకా గ్రామ పెద్దలు జితేందర్రావు గారు, బారమల్లు గారు, సతీష్ గారు, మిగతా నాతో పాటు మాజీ హాజీపూర్ మండల అధ్యక్షుడు రవి గారు, తోట రవి గారు, ఇంకా గ్రామానికి సంబంధించిన యువకులు అందరికీ పేరు పేరు నమస్కారాలు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్ సాగర్ రావు గారు బతుకమ్మ పండుగకు కానుకగా ఆడబిడ్డలందరికీ కూడా ఒక చీర కానుకగా అన్నలాగా మీ అందరికి అండగా ఉంటాను అన్న ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం 10 ఏళ్ల కింద మొదలుపెట్టినాం. మొదలు 2 ఏళ్ళు కొంచెం కొంచెమే ఇచ్చినాం. తర్వాత చాలా మంది మమ్మల్ని ఊర్లలోకి వెళ్ళినప్పుడు మేడం మా అందరికి కూడా చీరలు ఇవ్వండి అని అడిగినప్పుడు పెద్ద ఎత్తున మనం కార్డులు తయారు చేసి ముందు 2 ఏళ్ళు పెద్ద కార్డు మీద ఇచ్చినాం. తర్వాత ఈ చిన్న కార్డు చేసినాక ఇది 5వ సంవత్సరం. కరోనా అప్పుడు మాత్రం 1 సంవత్సరం మనం ఇవ్వలేకపోయినాం. ఈ సంవత్సరం కూడా ప్రేమ్ సాగర్ రావు గారు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ ఉన్నారు కాబట్టి మనం బతుకమ్మ పండుగకి చీరలు ఇవ్వలేకపోయినాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంకా అందరికీ చీరలు ఇద్దాం, మీ అందరి ఆశీర్వాద బలం వల్ల ప్రేమ్ సాగర్ రావు గారు క్షేమంగా హాస్పిటల్ నుండి తిరిగి వచ్చిండ్రు. అయితే ఈ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ కూడా బొట్టు పెట్టి చీర కానుకగా ఇద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ గత ఎలక్షన్లో ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు 66,000 పైచిలకు మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించిండ్రు. తను గెలిచిన రోజు నుండి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, ఇంకో 30 ఏళ్ల వరకు ఏ నాయకుడికి కూడా పని లేకుండా నేనే అన్ని పనులు చేస్తాను అని చెప్పేసి తన ఆరోగ్యాన్ని, వయసును కూడా లెక్క పెట్టకుండా తిరగడం, దాంతోనే కాలుకి ఆపరేషన్ జరిగింది. అమ్మ ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన తర్వాత కూడా మొన్న కూడా మన ఇక్కడ రైతులకు ఇక్కడ వరకు వస్తున్నాయి. అమ్మ ఇంతకుముందు ఎప్పుడు కూడా గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది కానీ దాని నీళ్లు మనకు చివరి ఆయకట్టు వరకు ఎప్పుడు కూడా నీళ్లు రాలేదు. ప్రేమ్ సాగర్ రావు గారు వచ్చినాక అంటే అప్పటికి అంతకుముందు 2 మోటార్లు మనం ఒక్కసారి వేస్తే పైప్ లైన్లు లేసిపోతుండే, మొత్తం పంట పొలాలు మునిగిపోతుండే, ఇసుక మెటల్ పెడుతుండే. ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరైతే చేసిండ్రో ఆ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళతో గట్టిగా మాట్లాడి పైప్ లైన్ చేంజ్ చేయడం వల్ల మనకు ఇక్కడ టికానపల్లి వరకు కూడా ప్రతి సంవత్సరం మన పంట పొలాలకు నీళ్ళు అనేటివి వస్తున్నాయి. మొన్ననే మళ్ళీ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఓపెన్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 20 రోజుల్లో మనకి ఇక్కడి వరకు మన పంట పొలాలకు నీళ్లు వస్తాయి. తారీఖు వరకు మనకు పంట పొలాలకు ఇక్కడ నీళ్లు అందుతాయి అని చెప్తున్నారు. ఆల్రెడీ అది మొదలు పెట్టడం జరిగింది. అమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కానీ మన ప్రేమ్ సాగర్ రావు గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధికే కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. మన వాళ్ళకి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.